హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం వెనుక రహస్య ఎజెండా దాగి ఉందని బీఆర్ఎస్ అంటోంది. ఇక హైదరాబాద్ ఆదాయాన్ని ఒక్క ప్రాంతానికి పరిమితం చేసి మిగతా జిల్లాలను ఒంటరి చేయాలని చూస్తున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 60 ఏళ్ల ఆకాంక్ష సుదీర్ఘ పోరాట ఫలితం 2014 జూన్ 2న 3 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. స్వప్నం సాకారమైంది. ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గా విడిపోయింది. ఇక 10 జిల్లాలలో తెలంగాణ ఏర్పడగా 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. తెలంగాణ వస్తే కరెంటు ఉండదని, నక్సలిజం పెరుగుతోందని నాటి సమైక్య పాలకులు విమర్శలు చేశారు. పాలించడం చేత కాదని విమర్శలు కూడా చేశారు. కానీ కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని 10 ఏళ్లలో అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకున్నారు. అనేక పెద్ద రాష్ట్రాలను వెనక్కు నెట్టి అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోంది. తలసరి ఆదాయంలో కూడా దేశంలో 3వ స్థానంలో నిలిచింది. ఇక తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. ఐటీ అభివృద్ధితో పాటుగా ప్రపంచ దిగ్గజ సంస్థలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, క్వాల్కమ్ లాంటివి వాటి ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్ కు వచ్చాయి. రాష్ట్ర ఆదాయంలో దాదాపుగా 70% పైగా హైదరాబాద్ నుంచే రావడం గమనార్హం. అలాంటి భాగ్యనగరం ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుందా? ఎన్డీఏ సర్కార్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించనుందా అంటే అవుననే సమాధానం వినబడుతోంది. మరి ఎన్నికల వేళ ఈ టాక్ ఎఫెక్ట్ ఓటర్లపై ఏ మేరకు ప్రభావం చూపనుంది అన్నది ఆసక్తికరంగా మారింది.